మెట్రో విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు న్యూ ఇయర్ కానుకగా పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట మెట్రో కారిడార్ల డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వెంటనే డీపీఆర్లను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. డీపీఆర్లను సిద్ధం చేసి మెట్రో రైలు ఫేజ్ లో భాగంగా కేంద్రానికి పంపించాలని కూడా హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి ఆదేశించారు. రైట్, మెట్రో విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నార్త్ సిటీ వాసులకు న్యూ ఇయర్ కానుకగా పారడైజ్, మేడ్చల్, జేబీఎస్, షామీర్పేట్ మెట్రో కారిడార్ల డీపీఆర్ల తయారీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సో వెంటనే డీపీఆర్లను సిద్ధం చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. డీపీఆర్లను సిద్ధం చేసి మెట్రో రైల్ ఫేజ్ 2లో భాగంగా కేంద్రానికి పంపించాలని కూడా హెచ్ఎంఆర్ఎల్ ఎండీకి ఆదేశించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి. ఇచ్చారని చెప్పుకోవచ్చు. కొత్త సంవత్సరంకు ఒక శుభవార్త వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మెట్రో కోసము తాపత్రయపడుతూ తహతహలాడుతున్నారు నార్త్ సిటీ ప్రజలు. ఎందుకంటే హైదరాబాదులో మిగతా ప్రాంతాల్లో ఉన్నా కానీ ఎక్కువగా షామీర్పేట, మేడ్చల్కు మెట్రో సదుపాయం లేదు. ఇప్పుడు మెట్రో సదుపాయాన్ని డిపిఆర్ తయారు చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు ఆదేశించారు. డిపిఆర్ 2 పార్ట్ బిలో భాగంగా ఈ యొక్క మెట్రో ప్రాజెక్టులను తయారు చేయాలి, డిపిఆర్ తయారు చేయాలి అనేది కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎందుకంటే జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి షామీర్పేట్ వరకు, అదేవిధంగా పారడైజ్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్ వరకు ఈ యొక్క మెట్రోకు సంబంధించినటువంటి డిజైన్ రెడీ చేయాలనేది కూడా ముఖ్యమంత్రి మెట్రో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఇది చూసుకున్నట్టయితే కరీంనగర్, సిద్దిపేట నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువగా నివాసం ఉండేది. అదేవిధంగా ఆ ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎక్కువగా ట్రాఫిక్ ఇబ్బంది పడుతున్నారు. అంటే సిద్దిపేట నుండి ఈ యొక్క షామీర్పేట వచ్చే వరకు ఒక సమయం అయితే షామీర్పేట నుండి హైదరాబాద్కు వచ్చే వరకు అంతే సమయం పడుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందిని తగ్గించడం కోసము, అదేవిధంగా ఈ షామీర్పేటలో ఆల్వాల్లో నివాసం ఉన్న వాళ్ళకు కూడా ఈ ట్రాఫిక్ నుంచి విముక్తి కల్పించడానికి కోసం ఈ యొక్క మెట్రో ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మెట్రో కనుక వస్తే మిగతా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ కూడా పుంజుకుంటుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్యారడైజ్ నుంచి మేడ్చల్ అంటే నిజామాబాద్ సైడ్ ఎక్కువగా ఉంటారు, నిజామాబాద్ నుంచి వస్తారు. అక్కడ కూడా అంతే. ఆ మేడ్చల్ నుంచి అసలు హైదరాబాద్ లోపలికి ఎంట్రీ కావాలంటే చాలా సమయం వృధా అవుతుంది, ట్రాఫిక్ కూడా ఎక్కువగా ఉంటుంది. అయితే ఆ మేడ్చల్లో నివసించే వాళ్ళు కానీ, సుచిత్రలో నివసించే వాళ్ళు కానీ, కోంపెల్లిలో నివసించే వాళ్ళకు కానీ ఈ ఒక మెట్రో మార్గం వస్తే ఈజీ అవుతుంది. ఈజీగా హైదరాబాద్ నగరంలోకి రావడానికి, వచ్చడానికి తొందరగా వీలవుతుంది అనేది కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఈ రెండు డిపిఆర్లు ఏవైతే ఉన్నాయో మేడ్చల్, అదేవిధంగా పారడైజ్ నుంచి మేడ్చల్ వరకు, జేబీఎస్ మెట్రో స్టేషన్ నుండి అదేవిధంగా షామీర్పేట వరకు ఈ 2 రూట్లు ఏమైతే ఉన్నాయో ట్రాఫిక్ సంబంధించినటువంటి రద్దీ రూట్లుగా చెప్పుకోవచ్చు. ఈ 2 మెట్రో రైల్ డిపిఆర్లు కనుక పూర్తి అయితే కాస్త హైదరాబాద్ నగర వాసులకు ఉపశమనం దొరుకుతుంది. ట్రాఫిక్ నుంచి తప్పించుకొని రావచ్చు, ట్రాఫిక్ అంత పెద్దగా కనిపించకుండా ఉంటుంది, మెట్రో ప్రయాణం కూడా పెరుగుతుంది. హైదరాబాదులో ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా కానీ కనెక్టివిటీ ఈజీ అవుతుంది. అయితే ఈ డిపిఆర్ రెడీ చేసి 2 నెలల లోపల డిపిఆర్ రెడీ చేయాలి. ఈ 2 నెలల లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించినట్టు తెలిసింది. అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ సలహాలు, సూచనలు కూడా తీసుకోవాలి. మెట్రోకు సంబంధించినటువంటి అంశాలపైన సలహాలు తీసుకోండి అని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెట్రో అధికారులకు ఆదేశించారు. మొత్తానికి అయితే కొత్త సంవత్సరం రోజున ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. రైట్ రాజిరెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.